మత్స్యకారులు చేస్తున్న చిన్న తప్పు పెద్ద ముప్పుగా తయారై ఉప్పెనగా మారుతోందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ట్రాన్స్పాండర్ ను వాడకపోవడం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. అక్టోబర్లో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కి చిక్కిన మత్స్యకారులు ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నారు. సముద్రంలో చేపలను వేటాడే మత్స్యకారులు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం వరకే వెళ్లేవారు. గత నెలలో ఈ దూరాన్ని కేంద్రం 200 నాటికల్ మైళ్ల వరకు పెంచడం తెలిసిందే. వీటిని రాష్ట్ర బలాలు, ప్రాదేశిక జలాలు అంటారు. తీరం నుంచి 12 నాటికల్ మైళ్లు దాటి 200 నాటికల్ మైళ్ల వరకు ఉండేవి జాతీయ జలాలు. టోనా చేపలను వేటాడడానికి ఉపయోగించే లాంగ్ లైనర్లకు జాతీయ జలాలు ఎంతో అనుకూలమనే చెప్పాలి. ఇక్కడ వేట సమయంలో మత్స్యకారులు ట్రాన్స్పాండర్ ను ఆఫ్ లో ఉంచడం సమస్యలు పెంచుతోంది. ఫలితంగా వీరు విదేశీ కోస్ట్ గార్డ్ పోలీసులకు చిక్కిన తర్వాత అక్కడి జైలు నుంచి విడిపించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్గా పరిణమిస్తోంది. తీరం వెంబడి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడం, వాటి కాలుష్య వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాదేశిక జలాల్లో చేపల లభ్యత తగ్గిపోయింది. దాంతో మత్స్యకారులు అనధికారికంగా జాతీయ, విదేశీ జలాల్లోకి వెళ్లి వేటాడుతున్నారు. కొన్నిసార్లు కోస్ట్ గార్డుకు దొరికిపోతున్నారు. ఒక్కోసారి చేపలను వెతుక్కుంటూ శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు కూడా వెళ్లిపోతున్నారు. అక్కడి పోలీసులకు దొరికిన వారిని వెనక్కి తీసుకురావడం కత్తి మీద సాముగా మారుతుందని చెప్పాలి. అక్టోబర్లో చేపల వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కి చిక్కి జైలులో ఉన్నారు. ఉత్తరాంధ్ర, వెస్ట్ బెంగాల్ కి చెందిన 53 మంది మత్స్యకారులు సైతం అక్కడి జైలులో మగ్గిపోతున్నారని మత్స్యకార నాయకులు చెబుతున్నారు. గతంలో 22 మంది పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోవడం తెలిసిందే. కేంద్ర చేపల వేట పరిధి దూరం పెంచిన నేపథ్యంలో మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పదే పదే సూచిస్తున్నా ఫలితం ఉండడం లేదని మత్స్యశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్పాండర్ ను వేట సమయంలో ఆన్ చేసి ఉంచాలి. దీంతో జాతీయ పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా బోటులో GPS ఉంచాలి. లైఫ్ జాకెట్లు, ఫైర్ మిషన్లను బోటులో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి వేటతో క్షేమంగా తీరానికి చేరుకోవచ్చని మత్స్యశాఖ అధికారులు అవగాహన సమావేశాల్లో చెప్పడం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాకి 732 ట్రాన్స్పాండర్లు రాగా 667 పంపిణీ చేశామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కి చిక్కుకుంటే అప్పుడు కూడా దాదాపుగా 2 నెలల్లోనే వాళ్ళు విడుదల కోసం కృషి చేయడం జరిగింది. కానీ వాళ్ళకి FIR లోని బంగ్లాదేశ్ లో ఏదైతే FIR ఫైల్ చేశారో దాంట్లో వీళ్ళు వెస్ట్ బెంగాల్ లో దొరికినటువంటి మత్స్యకారులను కూడా వీళ్ళతో క్లబ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకారులకు రిలీజ్ వచ్చినా కూడా వాళ్ళ జైల్లో 20 రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించారు. అందరూ కలిపి ఒకేసారి మరి 2020 ఫిబ్రవరిలోని విడుదల అవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మత్స్యకారుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట ఇచ్చారు కానీ మాట నిలబెట్టుకోలేదు కదా. ప్రభుత్వం అంటే ఒక భరోసా ఉంటది ఎవరికైనా సరే. ఇప్పుడు చూడండి ఎంతమంది మహిళలు వాళ్ళ తాలూకు ఏడుపులు చూడండి. మత్స్యకార మహిళల తాలూకు ఏడుపులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం లేదా? అంటే ఎప్పుడు గిరిపుత్రుల కోసం మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే గంగపుత్రులు అవసరం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఒక 8 నెలలు బాలింతండి గర్భిణి, నిండి గర్భిణి భర్త కోసం ఏడుస్తా ఉందండి. ఈ ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదు. ఇంతవరకు కూడా లాయర్ని పెడతామని చెప్పారు. మరి నెల్లిమల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీకి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళకి పైన లేదా? వీళ్ళు అడ్వకేట్ కూడా పెడతామని చెప్పారు బంగ్లాదేశ్ లో, కనీసం ఇసుమంత పని కూడా చేయలేదు. ఇప్పుడు సాధారణంగా చేపల వేట చేయడానికి ఉండేటటువంటి సేఫ్టీ మెజర్స్ అనేటటువంటివి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. మత్స్యకారులకి మనం ఇటీవల మెకనైజ్డ్ బోట్స్కి 669 బోట్లకి ట్రాన్స్పాండర్స్ అనేటటువంటివి 100% సబ్సిడీ మీద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా బోట్లకు మనం ఇన్స్టాల్ చేసి వాళ్ళకి మనం అవగాహన కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్పాండర్ అనేటటువంటిది బోటు సముద్రంలో వాళ్ళు ఉండేటటువంటి లొకేషన్ ఎక్కడ ఉన్నారనేటటువంటిది స్థానాన్ని తెలియజేస్తుంది. సో దాన్ని వినియోగ
వినియోగించుకోమని మత్స్యకారులు మనం చెప్తున్నాం. అయినప్పటికీ కూడాను మత్స్యకారులు దీని మీద సరైనటువంటి శ్రద్ధ చూపించట్లేదు. ఈ ట్రాన్స్పాండర్స్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల వారి లొకేషన్ తెలియట్లేదు. ఒకవేళ వాళ్ళు స్విచ్ ఆన్ చేసినట్టయితే మాకు కూడా ఇక్కడ బోట్ ఎక్కడ ఉంది అనేటటువంటిది మేము దానికి సంబంధించినటువంటి నాభిమిత్ర యాప్ అని ఉంటుంది. దాంట్లో మేము అది సెట్ చేసి ఆ బోట్ లొకేషన్ మేము తెలుసుకోగలిగే పరిస్థితి ఉంటాం. సో వీటిని సక్రమంగా వినియోగించుకుంటే సరిహద్దులు దాటి అవతలకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు. దీంట్లో కొంత దూరంలో మనకి ఒక అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. సో దాని ఆధారంగా వాళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. సో ఇప్పటికైనా మత్స్యకారులకు మనం ట్రాన్స్పాండర్స్ సక్రమంగా వినియోగించుకోండి. ఇతర దేశ జలాల్లో కానీ లేకపోతే ఏవైతే నిషేధిత సముద్ర ప్రాంతాలు ఉంటాయో అక్కడ వేట చేయకూడదు, ఆ ప్రాంతాల్లో కూడా ఎంటర్ అవ్వద్దని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ పరికరం సేఫ్టీతో పాటు వాళ్ళ తాలూకా పొజిషన్ కూడాను తెలియజేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ట్రాన్స్పాండర్స్ అన్ని కూడా మత్స్యకారులు వినియోగంలోకి తేవాలని చెప్పేసి ఇందు మూలంగా కోరుతున్నాం.